మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాం, ఆరాధనలో ఆయన నామాన్ని హెచ్చించాం, విజ్ఞాపన ప్రార్థనలో అవసరతలను అడిగాం. కొద్ది నిమిషాలు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత చెదరిపోయినటువంటి శిష్యులందరినీ కూడా పోగు చేసి యెరూషలేము మేడగదికి వారిని అందరినీ తోడుకొచ్చారు. ప్రభు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేము మేడగదిలో కనిపెట్టండి అని వారికి చెప్పి వాళ్ళందరినీ యెరూషలేముకు తీసుకొచ్చి యెరూషలేములోకి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు తర్వాత వారుతున్నటువంటి సహోదరులు మొత్తం మేడగదిలో 120 మంది ఏకమై ప్రభు యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థించడం ప్రారంభించారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 9 రోజులు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏం జరగలేదు. 10వ రోజు వాళ్ళు అలా ప్రార్థనలో ఉండగానే పరలోకము నుండి, ఆకాశం నుండి వారు కూడి ఉన్నటువంటి మేడగదిలోకి అగ్ని కణములుగా ఒక్కొక్క కణం వచ్చి ఒక్కొక్కరి మీద పడటం ప్రారంభించిందట. వారి మీద పడగానే వారు ఎవరి మీద పడితే వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి చేత ఏం చేయబడ్డారు? నింపబడ్డారంట. అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారట. ఎంతమంది అండి? త్వరగా చెప్పండి, నాకు కొంచెం చెప్పే చెప్తాను, వినండి. ఎంతమంది? ఈ 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఏం మాట్లాడుతున్నారు? అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మనం కొద్దిమందికి ఉన్నాం. మనందరం కలిపి ఒకే ఆత్మచేత నింపబడి చప్పట్లు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతూ ఇక్కడ అందరం దేవుని ఆత్మచేత నింపబడి అనుభవం కలిగి ఉన్నామనుకోండి, ఒక పెద్ద శబ్దం వస్తుంది, ఒక ధ్వని పుడుతుంది. చుట్టూన్న వాళ్ళందరూ ఏం జరుగుతుందా అని చెప్పేసి తప్పకుండా ఎక్కడికి వచ్చేస్తారు? మందిరం దగ్గరికి వస్తారు. ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో కొత్త భాషలు వినబడుతున్నాయి, మాటలు వినబడుతున్నాయి, ఏంటో అక్కడ అని చెప్పి అదేదో తెలుసుకోవాలన్నట్టుగా, చూడాలన్నట్టుగా ప్రజలు ఏం చేస్తారు తెలుసా? మందిరం దగ్గరికి వచ్చేస్తారు. అలాగే యెరూషలేము మేడగది దగ్గరికి యెరూషలేము వాసులు అందరంట ఎక్కడికి వచ్చారు తెలుసా? యెరూషలేము మేడగది దగ్గరికి వచ్చారట. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము మేడగది దగ్గరికి వచ్చారట. చూడండి, ఏంటి ఇదంతానని, ఏంటో కొత్త మాట్లాడుతున్నారు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందా అని చెప్పేసి అంట దాని మీద పుస్తకం ఆడండి, దాని మీద అలా వదిలే. ఏం జరుగుతుందని అందరూ వచ్చారట. ఇప్పుడు వచ్చిన తర్వాత పేతురు గారు ఆ గుమ్మం దగ్గర నిలబడి వచ్చిన ప్రజలందరూ అంటున్నారట, ఏంటి మద్యం తాగారా, మందు తాగేశారా, ఏంటి ఇలా కేకలు పెడుతున్నారంటే అనేసి అందరు అంటుంటే అప్పుడు పేతురు గారు నిలబడి, అయ్యా చూడండి ఏం రాయబడ్డదంటే, మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేసిరే. చూడండి, అందరూ ఏమనుకుంటున్నారంటే మద్యం తాగారెల్లో, ఇదేదో కొత్త రకం మందు తాగారెల్లో, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటే అందరూ ఏం చేయటం మొదలెట్టారు? అపహాసం చేస్తున్నారట, ఏళన చేస్తున్నారట. మీరు గమనించండి, దేవుని ఎరిగిన మనకేమో దేవుని
ఎరిగిన మనకి ఇదేంటి తెలుసా? శక్తి లేక బలంగా ఉంటుంది. కానీ దేవుని ఎరగిన వారికి ఎలాగుంటుంది? ఏదో వెట్టకారంగానో అపహాస్యంగా ఉంటుంది దేవుని ఆత్మకార్యం అంటే. అలా డ్రమ్ము కొడితే గంతులేస్తున్నారని ఎట్టకారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు, అది నిజమంటావా అని చెప్పి ఏళ్ళని చేసే వాళ్ళు ఉంటారు. నిజమే. పేతురు, యోహానులు 120 మంది ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళు యెరూషలేము మేడగదిలో దేవుని ఆత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఒకేసారి వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అక్కడికి వచ్చిన వారు ఏమంటున్నారు తెలుసా? క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారట. ఈ మాటలు పేతురుకి వినపడ్డాయి. అయితే పేతురు గారు ఏం చేస్తున్నారు తెలుసా? అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోధా మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. పొద్దు పొడిచి ఒక జామైన కాలేదు. యోవేలు ప్రవక్త చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కళ్ళకందరు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద శ్వాసక్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగునప్పుడు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చూడండి, ఇవన్నీ కొత్త మద్యం తాగలేదు, లేదా పాత మద్యం తాగలేదు. తెల్లవారు ఇంకా ఒక జాము కూడా కాకుండా ఎందుకు ఇలా మీరు మాట్లాడుకుంటున్నారు? మేమందరం యోవేలు చెప్పినట్లుగా మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని చెప్పేసి ఆ పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి చక్కగా ఎవరినివ్వటం మొదలుపెట్టాడు. తర్వాత మరి యేసు ప్రభు వాళ్ళ యొక్క జీవితాల్లో ఆయన గురించి వాళ్ళు చేసిన పనిని వాళ్ళకి తెలియచేయటం ప్రారంభించాడు. చూడండి, 23వ వచనం చూస్తే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణము తొలగించి ఆయనను లేపెను. చూడండి, మీరేం చేశారో, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనుషులందరి నిమిత్తం ఈ లోకానికి వస్తే ఆయన పట్టుకుని మీరు ఏం చేయించారు తెలుసా? దుష్టుల చేత సిలువేయించి చంపారు. కానీ మరణం ఆయన ఏం చేయలేకపోయింది, బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు ఆయన ఏం చేశాడో మరణము నుంచి తొలగించి ఆయనను లేపాడు అని. 29వ వచనం కొద్దాం. సహోదరులారా, మూల పురుషుడు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు. చూడండి, ఇక్కడ మీరు తేడాన్ని చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటూ వస్తున్నానో అర్థం చేసుకోండి. దావీదు చనిపోయాడు, దావీదు ప్రవక్త. కానీ దావీదు ఎక్కడుండిపోయాడు? సమాధిలోనే ఉన్నాడు. అంటే దావీదు సమాధిలో ఉన్నాడు, కానీ సమాధి నుంచి దావీదు తిరిగి లేవలేదు. అంటే ఒక మనుషుడికి ఇంకా తిరిగి లేచే పునరుత్థాన అనుభవం ఇంకా లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత 31వ వచనం చూద్దాం. ఇడుపడలేదనియు ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం ఎవరమో తెలుసా? సాక్షులము. ఈ యేసుని ఏం చేశారు తెలుసా? మీరందరూ సిలువేశారు, చంపించారు, సమాధి చేశారు. కానీ యేసును దేవుడు సమాధిలో నుంచి ఏం చేశాడు? తిరిగి లేపాడు. దానికి మేమందరము సాక్షులమని అక్కడ అద్భుతమైన సాక్యాన్ని చెప్పాడు పేతురు గారు. 26వ వచనం, 36వ వచనం, 36వ వచనం. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఇది పేతురు గారు చేసినటువంటి బోధ. పేతురు గారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డటువంటి దాని గురించి వాళ్ళ మద్యం తాగారు, కొత్త మద్యం అంటే దానికి వివరణ ఇచ్చాడు. మేము మద్యం తాగలేదు, యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం మా జీవితాల్లో దేవుడు నెరవేర్చాడు. మేమందరము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాము, దేవుని ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నామని పరిశుద్ధాత్మ దానికోసం వివరణ ఇచ్చాడు. రెండవది, యేసు ఎవరు అని అంటే యేసు లోకానికి వచ్చిన రక్షకుడు ఆయన. కానీ మీరు ఏం చేశారు తెలుసా? ఆయన్ని దుష్టుల చేతికి అప్పగించి మీరు సిలువేయించి చంపేశారు ఆయన్నని ఆ విషయాన్ని వాళ్ళ గురించి వాళ్ళు చేసిన పనిని వాళ్ళకి తెలియజేశాడు. అంతేకాదు మరణం ఆయన ఏం చేయలేకపోయింది, సమాధిలో బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణము నుంచి తిరిగి లేచాడని చెప్పాడు. మళ్ళీ ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు ఉన్నాడు, ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా ఏమవ్వాలా తెలుసుకోండి. యేసు ఎవరంటే రక్షకుడుగాను ప్రభువుగా వచ్చినవాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారానే నిత్యజీవం కనుక మీరు తెలుసుకోండి యేసునని యేసు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రజలందరూ వింటున్నారు ఆశ్చర్యకరంగా మాటలు. విన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో కొన్ని వచనాలు మనం జ్ఞానం చేద్దాం. చూడండి 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. చూడండి పేతురు గారు చెప్పిన మాటలు. మీరే యేసును పట్టుకుని సిలువేసిన వాళ్ళు మీరే, సిలువకు అప్పగించిన వాళ్ళు మీరే అని నిందించాడు పేతురు గారు వాళ్ళని. ఒక్కసారిగా ఆ మాటకి వాళ్ళు ఏం చేసుకున్నారంట? హృదయములో నొచ్చుకుని, అయ్యో ఈ ప్రభున మనం సిలువేసింది, ఈ రక్షకుడు అంటే ప్రభున మనం సిలువకు అప్పగించిందని వాళ్ళు ఏం పడ్డారో తెలుసా? హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఇప్పుడు ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. చూడండి వాక్యం చెప్తున్నప్పుడు విన్నటువంటి వారి హృదయాల్లో ఏమవ్వాలా? హృదయము నొచ్చుకుందంట వాళ్ళకి. హృదయములో పరివర్తన రావటం మొదలుపెట్టింది, హృదయములో పశ్చాత్తాపం రావటం మొదలుపెట్టింది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యలారా సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. పేతురు గారు చెప్తున్నారు మీరేం పొందాలా? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. చూడండి ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం విన్న తర్వాత అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అనగానే మీరేం పొందాలా? మారు మనసు పొందాలా. ఏం పొందాలి? మొదట మారు మనసు. రెండవది పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తం? పాపములు క్షమించబడ్డాయి అనడానికి రుజువు ఏంటి తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున ఏం పొందాలా? బాప్తీసం పొందాలా. అంటే బాప్తీసం పొందాలా. రెండవది ఒకటి మారు మనసు పొందాలా, రెండవది ఏం పొందాలా? బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందటం అంటే ఏంటి తెలుసా? పాపములు క్షమించబడటం. ఏం పొందటం? పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడ్డాయి అనడానికి రుజువు ఏంటంటే బాప్తీసమము. తర్వాత అప్పుడు మీరు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి. చూడండి ఏం చేయాల? అనేక విధములైన మాటలతో వాళ్ళకి ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. ఎవరికి వేరవ్వాలా? మూర్ఖులకు ఈ తరం. ఏ తరం ఇది? మూర్ఖమైనటువంటి తరం అంట. ఈ మూర్ఖమగు తరం వారికి ఏమవ్వాలా? వేరవ్వాలా. ఈరోజు
వేరవడానికి మనుషుడు ఇష్టపడలేదు. బాప్తిసం తీసుకుంటున్నాడు, మందిరానికి వస్తున్నాడు. మూర్ఖులకు వారితో సహవాసం, వాళ్ళు చేసే పనుల్లో మొదటి స్థానం వీడిదే. ఒక మూర్ఖుడు, మొన్నటి వారం మనం నేర్చుకున్న ఆదివారం, దుష్టుడు ఆలోచన చెప్పిన ఏమవక, ఒక దుష్టుడు దేవుని ఎరగనటువంటి వాడు దేవుని ఎరిగే పిల్లలకు సలహా, వాడు ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితిలో ఈనాడు ప్రభుని ఎరిగిన పిల్లలు కనబడతా ఉన్నారు. ఆలోచన చేయండి, ఇక్కడ చెప్పబడేది ఏంటి తెలుసా? మూర్ఖులకు ఈ తరం వారికి మీరేమవ్వండి, వేరే జీవించండి. ఈ తరం వారికి వేరే ఏం పొందండి, రక్షణ పొందండి అని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారు? ఇప్పుడు వెళ్ళాం, వాక్యం విన్నారు, ఆయన చెప్పిన మాటలు అంగీకరించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంట? బాప్తీసం తీసుకున్నారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంతమంది తీసుకున్నారు? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతమంది అండి? ఒకే రోజు, ఒకే వర్తమానానికి ప్రజల హృదయాలను నొచ్చుకుని పశ్చాత్తాపడి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్నారు. ఎంతమంది? 3,000 మంది ఆ దినము సంఘములో చేర్చబడ్డారట. ఓకే, ఇంతవరకు కరెక్ట్. బాప్తిసం తీసుకుంటున్నాం, రక్షణ పొందుతున్నాం, సంఘంలో చేర్చబడుతున్నాం, సహవాసంలో ముందుకు సాగుతున్నాం. కానీ మూర్ఖులకు తరం వారితోనే మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తున్నాం. మూర్ఖపు తరము వారితోనే మన నడవడిక, మూర్ఖపు తరం వారితోనే మన నడక, మూర్ఖపు తరం వారితోనే మన ఆలోచన, మూర్ఖపు తరం వారితోనే మన నడక, మూర్ఖపు తరం వారితోనే మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇంకా వీళ్ళు ఏం చేశారు? వాక్యము అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు. తర్వాత నుంచి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ఒక 5 సంగతులు వాళ్ళు చేశారు. ఒకటి బోధకు లోబడ్డారు, అపోస్తుల బోధ యందును. 2 సహవాసమందును. 3 రొట్టె విరుచుట యందును. 4 ప్రార్థన చేటి యందు వారు ఏమయ్యారట? ఎడతెగక నిలిచారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. రక్షణ పొందిన తర్వాత మనుషుడు చేయవలసింది 1 బోధకేమవ్వాలా? లోబడాల, వాక్యానికి లోబడాల. ఈరోజు వాక్యానికి లోబడే వాళ్ళు ఎందరంటే వినేవారుగా ఉండిపోతున్నారు. వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నారు? లోబడలేకపోతున్నారు. ఎవడు అంటాడు ఆయన అలాగే చెప్తాడు పాస్టర్ గారు, ఆయనకి పని ఏముందంటే నిజం అనుకుంటున్నావు అంతే. నువ్వు వాక్యంకి లోబడాల. 2వది వాక్యానికి లోబడాల. అదే కదా చెప్పాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞల హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకేం చేస్తాయి? కలుగు చేస్తాయి అన్నాడు. ఉపదేశాన్ని మరవకూడదు. దైవజనుడు చెప్పే ఉపదేశం దేవుని మాటది, నా సొంత మాటలు కాదు, నా ఆలోచన, నా ఉద్దేశాలు కాదవి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం అనగా ఎవరంటే అది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరంటే వాక్యం దేవుడు. దేవుడే మనతోటి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వాళ్ళు చేసిన పనేంటి తెలుసా? వాక్యముకు లోబడ్డారట. ఏమవ్వాలా? బోధకు లోబడాలా. ఈరోజు బోధకు లోబట్టలేదు. దైవజనుడు చెప్పిన మాటకి విలువ లేదు. ఒక అన్యుడు దేవుని ఎరగినటువంటి ప్రజలు దేవుని ఎరిగిన ప్రజలకు చెప్తుంటే ఆ మాటకి విలువిస్తున్నారు. ఆలోచన చేయండి. ఆ రోజు వాళ్ళు బోధ యందును. 2 ఏంటంట? సహవాసమందు. సహోదరులుగా మనం ఒక సహోదరులం. దేవుడు మనకు ఒక కుటుంబముగా మనల్ని ఉంచాడు. మనందరం ఒక కుటుంబం. ప్రభుని ఎరిగిన వారందరం మనం ఎవరో తెలుసా? ఒకే రక్త సంబంధం. యేసయ్య మనకు తండ్రి, మనం అందరం ఆయనకి పిల్లలం. మనదో కుటుంబం. ఇది ఎవరిదే? ఎవరి సహవాసం? దేవుని సహవాసం. దేవుని సహవాసంగా మనం కూడున్నాం. 82వ కీర్తన 1వ వచనం అదే చెప్పబడుతుంది. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉంటాడట. ఇది ఎవరి సమాజం? దేవుడి సమాజం. ఈ సమాజంలో ఎవరు నిలిచుంటారో? దేవుడు నిలిచుంటాడు. దేవుడు నిలిచుంటాడు. దేవుడు నిలిచుండే స్థలం ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, సహవాసమందును
133వ కీర్తన మీరు చూస్తే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది అహరోను పోయబడి కారి తన అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆ సియోను కొండల మీదకి దిగొచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎచ్చట ఉండాలని? ఎక్కడైతే సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. మనందరం సహోదరులం, మనందరం ఒకే మాట, ఒకే బాట, ఒకే ప్రార్థన, ఒకే సహవాసంగా మనం ఉండాల. మూర్ఖుల మాటలకు లోనైపోయి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకూడదు. కొంతమంది అటుగా, కొంతమంది ఇటుగా. అది పద్ధతి అస్సలే కానే కాదు. మన ఎవరో తెలుసా? సహవాసమందు. ఎక్కడ? మూడవది రొట్టె విరుచుట యందు. ఎక్కడ? ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధన అనేది రొట్టె విరవటం. ఈ రొట్టె విరడానికి అందరూ చేయిలో కలపాలట. ఇది ఎవరి కార్యం? ఎవరు చెప్పింది? ఎవరి నియమం అంటే దేవుడు మనకిచ్చిన నియమం. ఎవడు తింటాడో, ఎవడు త్రాగుతాడో, ఎవడైతే చేస్తాడో ప్రభు చెప్పాడో వాని యందు నేనును, వాడు నా యందు ఏమై ఉంటాం, నిలిచి ఉంటామన్నారు. ఇది ఎవరితో సహవాసం? ఈ సహవాసాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు అన్నమాట. అందుకే రాయబడదు కదా, యోహాను సువార్త 6:53 నుంచి మాకు రాయబడుతుంది. ఏంటి తెలుసా? ఇది పరలోకం నుండి దిగివచ్చిన మీలో మీరు జీవము గలవారు కారు, నా శరీరము తిని నిత్య జీవము గలవాడని. చాలమ్మ చూడండి, ఇక్కడ ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు చెప్తున్న మాట. కాబట్టి రొట్టె విరుచుటి యందు. చివరిగా ప్రార్థన చేయటి యందు. ఏం చేయటంలో? ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారట. ప్రభు నమ్మిన తర్వాత ఈ 4 సహవాసాలు తప్పకుండా మనకి అవసరం. ఒకటి, బోధ యందు ఏమవ్వాలా? నిలిచి ఉండాలి. రెండవది, సహవాసమందు నిలిచి ఉండాలి. మూడవది, రొట్టె విరుచుటి యందు. 4, ప్రార్థన చేయటి యందు ఏమవ్వాలా? ఎడతెగక ఉండాల. ఇది రక్షణ పొందిన తర్వాత ఆ 3000 మంది ప్రజలు ఆ విధంగా నడిచారని ఇక్కడ అద్భుతమైనటువంటి సాక్ష్యం వాళ్ళ గురించి చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభుని ఎరిగిన తర్వాత మనకి ఈ అనుభవాలు ఉన్నాయా? వారిలో ఈ అనుభవాలు ఉన్నాయని పేతురు గారు అద్భుతంగా సాక్ష్యం చెప్తున్నాడు. వారు ఏం చేశారంట? బోధ యందును, అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేటు యందును ఎలా ఉన్నారు తెలుసా? ఎడతెగక ఉన్నారట. ప్రార్థన చేటు యందు. ఈరోజు చివరి గడియల్లో ఏమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి తెలుసా? ప్రార్థనా జీవితం ఉండాలి. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే లోకం నిన్ను ఆకర్షిస్తుంది. లోకం తనకి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను మలుస్తుంది. దేవునికి ఏమవుతావు తెలుసా? నువ్వు దూరం అవుతావు. ప్రార్థనే నిన్ను సరిచేసేది, ప్రార్థనే నిన్ను బలపరిచేది, ప్రార్థనే నిన్ను స్థిరపరిచేది, ప్రార్థనే దేవుని మహిమ కొరకు నిన్ను నిలబెట్టేది. ఏముండాలి తెలుసా? ప్రార్థన ప్రతి జీవితంలో ఉండాలి. ఇది లోపించిందా లోక ఆకర్షణకు మనం పరిగెడతాం. కాబట్టి ఈ విధంగా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఇట్టి సహవాసాలను కలిగి ఉండాలట. ఈ కలిగి ఉండకపోతే ఏమవుతాం? రక్షణ పొందేసాం కదండి, మన గుడికి రాకపోయినా పర్లేదు, ఓకే నాకు వరకు ప్రార్థన ఎడతారు, అందరూ వచ్చి భోజనం చేస్తారు అనుకుంటున్నారు చాలామంది. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఎలా చెప్తుంది? మీరు చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడే. ఏంటి ఆయన చిత్త ప్రకారం చేయటం? ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. ఎవరి చిత్త ప్రకారం నడవాలా? ఎవరి చిత్త ప్రకారం? ఆయన చిత్త ప్రకారం. ఈరోజు రక్షణ పొందేస్తున్నాం,
చాలు అనుకుంటున్నారు చాలామంది. ఇంకా వాక్యం అక్కర్లేదు, వాడికి ప్రార్థన అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు, రొట్టె విరుచుడు అక్కర్లేదు, బోధ వెండు, పరలోకం వెళ్ళిపోతాడా? వెళ్ళడానికి చెప్తున్నాను. నేను ఎలా చెప్పాను అనుకోండి, మా పాస్టర్ గారు ఇంత అంటారు, తిడతారు నన్ను బయట. మీరు ఎవరు తిట్టుకోండి, ఏమనుకోండి, నాకు అనవసరం. ఒకరోజు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు, ఇదిగో నువ్వు వాళ్ళకి ఈ బోధ చేయలేదు కనుక వాళ్ళు ఇలాగ ఉండిపోయారు, దానికి నువ్వే అని చెప్పి నన్ను దేవుడు తీర్పులో నిలబెట్టక మునిపే ఆ పరిస్థితి నేను తెచ్చుకోకుండా చెప్పవలసిన సంగతులు చెప్పాలి. వారు విని నన్ను వినకపోయినా వినకపోయినా చెప్పమన్నాడు, అంతే. కనుక రక్షణ పొందిన వాళ్ళుగా మనం ఈ సహవాసాలు కలిగి ఉండాలి. ఇవి లేకుండా ఇంటికాడ ఉండిపోవటం వల్ల పరలోకం వెళ్ళాం. ఇప్పుడు అంతా ఏమైపోయింది? ఏళ్ళమేరు భక్తి అయిపోతుంది. ఏళ్ళమేరు భక్తి, వాక్యం ఉండదు, వాళ్ళలో ప్రార్థన లేదు, సహవాసం లేదు, రొట్టె విరవటం లేదు, ఏళ్ళమేరు జీవితాలు జీవిస్తున్నారు. పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే పాలమాతో ఒక విశ్వాసనే నేను ఎందుకు అనుకుంటాను అంటున్నాడు దేవుడు. ఏమైపోతారు వీళ్ళందరూ? ఏమైపోతారు? నేను అనుకుంటాను మాకు మరుగుంటలో 200 మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. అయ్యి బాబు ఇంతమందిలో అక్కడ కూడా ఉంటారంటవా అనుకుంటాను. ఒకసారి లెక్కేసుకుని బాధపడుతూ ఉంటాను నేను. ప్రభా అలా కాదు నాయన, కొందరైనా వాక్యానికి లోబడాలి ప్రభా. అలా సిద్ధపరచు తండ్రి. ఆ రోజు నీ రాకడలో నీ సన్నిధులు ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. ఆలోచన చేయండి. ప్రభాని పిలిచేవాడు ఎక్కడికి వెళ్ళడో? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటట. తర్వాత ప్రభాని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏంటి తండ్రి చిత్తం అంటే? ఆజ్ఞలు గైకొనటం అంట. తండ్రి చిత్తం 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఆజ్ఞలు ఏం చేయాలంట? మనం గైకొనాలట. ఈరోజు వినేవారు ఉంటున్నాం కానీ గైకొనలేకపోతున్నాం. పరలోకంలో ప్రవేశించే అర్హతను ఏం చేస్తాం? మనం కోల్పోతాం. ఓకే, రెండో విషయానికి వస్తే, మనం ప్రభువుని నమ్మిన తర్వాత మన సహవాసం ఎవరితో ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం కానీ చూద్దాం. ఇదిగో మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకండి, జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పోలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. విశ్వాసికిని అవిశ్వాసికిని ఏమి లేదట? పొందు లేదు, పోలిక లేదు. మీరేం చేద్దన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. నీతికిని దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకును చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకును బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పోలెక్కడిది? ఇది ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇలాగని అంటున్నప్పటికి ఏం పడుతున్నారు జనాలు? బాధపడుతున్నారు. మరి వాక్యం ఏం చెప్తుంది? పోలిక ఎక్కడిది మీకు? ఎందుకు వాళ్ళతో సహవాసం? విశ్వాసిగా ఉన్నట్టు నీవు ఒక విశ్వాసితో ఏం చేయాలా? సాంగత్యం చేయాల. ఒక అవిశ్వాసతో సాంగత్యం చేస్తే నీ విశ్వాసాన్ని వాడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. నీవు కూడా అవిశ్వాసం అయిపోతావు కొద్ది రోజులకి. అందుకని విశ్వాసి ఎప్పుడు ఎవరిని వెతుక్కోవాలా? విశ్వాసిని ఎదుక్కోవాలా. భక్తురాలు ఎప్పుడు కూడా భక్తి కలిగిన వాళ్ళతోనే సహవాసం చేయాల. భక్తుడు ఎప్పుడు కూడా భక్తి కలిగిన భక్తులతోనే సహవాసం చేయడానికి ఇష్టపడాల. ఒకవేళ భక్తుని విడిచిపెట్టి అవిశ్వాసంతో నువ్వు సాంగత్యం చేసావంటే 6 నెలలు అయ్యేటప్పుడు ఆడే భక్తి కలిగినోడు ఉంటాడు, నీకు భక్తిని పోగొట్టేస్తాడు. ఈరోజు చాలామంది విశ్వాస జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? పాడు చేసుకుంటున్నారు. ఎలాగా? భక్తి కలిగిన వాడితో వీడి సహవాసం మానేస్తున్నాడు.
విశ్వాసతో వీడు సహవాసం మానేస్తున్నాడు. ఎవరు కావాలి వీడికి? అవిశ్వాసతో సాంగత్యం, భక్తి లేనివాడితో సాంగత్యం, ప్రార్థన లేనివాడితో సాంగత్యం. మనం ఎవరు? దేవుని చేత ఏం చేయబడ్డాం? మూర్ఖులకు ఈ తరం వారికి ఏమమ్మన్నాడు, కానీ ఏమవుతున్నాడు? అందుకే చెప్తున్నాడు, విశ్వాస ఏమవ్వాలా? విశ్వాస ఎవరిని ఎత్తుక్కోవాలా? మనకంటే విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎత్తుక్కుని వాళ్ళతో మనం ప్రార్థన సహవాసం మొదలు పెట్టాలి. మనకంటే భక్తి కలిగిన వారు ఎవరో ఎదుక్కుని వాళ్ళతో మనం భక్తి చేయటం ప్రారంభించాలి. మనకంటే ఎవరైతే సంఘంలో సాక్షిగా నిలబడి దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతో మన సాంగత్యాన్ని మొదలు పెట్టాలి. ఎవరితో మన సహవాసం? నీ సాంగత్యం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. చివరి గడియాలకు వస్తున్నాం మనం. ఇంకా పర్వాలేదు అనుకుంటే కుదరదు. మనం వేరు చేయబడాల, ప్రత్యేకపరచబడాల. లేకపోతే మనం ఏం చేయబడలేము తెలుసా? నిత్య జీవానికి వారసులం కాబడలేం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీతి కలిగిన వాడితో మనం సాంగత్యం చేస్తే మన నీతిని ఇంకా పెంచుకోగలుగుతామంట. విశ్వాసం గలవాడితో మనం సహవాసం చేస్తే మన విశ్వాసాన్ని ఇంకా ఏం చేసుకోగలుగుతామంట? పెంచుకోగలుగుతామంట. అది దేవుని చిత్తం. పరలోకం ఎవరికి అనుకుంటున్నారు మీరు? రక్షణ పొందేన వాళ్ళు అందరికీ అనుకుంటున్నారా? కాదు, పొందినోడికి కూడా కాదు. ఆయన చిత్త ప్రకారంగా నడుచువాడికే. మీరు చూడండి, మత్తయి సువార్త 5:20 ఒక మాట చూద్దాం, ముగిస్తాను నేను. మత్తయి సువార్త 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసరుల నీతి కంటేను నీతి అధికము కాని ఎడల, చూడండి, నీతి అధికము కాని ఎడల ఏమవ్వాలా? మన నీతి, మన విశ్వాసము, మన భక్తి, మన యథార్థత ఏమవ్వాలా? అధికము కాబడాలట. ఉన్నాయే పోగొట్టుకుంటున్నాం, ఉన్న విశ్వాసాన్ని పోగొడుతున్నాం, ఉన్న భక్తిని పాడు చేసుకుంటున్నావు. ఎవరిని చూసి? పులిని చూసి అంట నక్క వాతలెట్టుకుందట. పులి అయిపోద్దా? కానీ ఏం మిగిలింది దానికి? బాధలు మిగిలిందట. బాబోయ్ అమ్మాయిని తెల్లవారులు కేకలెట్టింది, బొబ్బలెట్టిందట. ఎందుకని? వాతలెట్టుకున్న అంత మాత్రాన్న నక్క పులి కాబడదు. మచ్చలో చొక్కా ధరించినంత మాత్రాన పులి కాబడదు. నక్కే. ఒకరోజు నక్క కాలగొట్టంట నడుచుకుంటూ వెళ్ళిపోతుందట. సాకల్లో బట్టలు ఉతికేటువంటి సాటకి వెళ్ళేటప్పటికి అది గమ్మున వాళ్ళందరూ ఉన్నారని అటు ఇటు చూస్తూ గమ్మున వెళ్ళిపోతూ నడుస్తూ గెంజి నీరు ముందు కలిపినటువంటి కొండలో పడిపోందట. ఏంటి? నక్క ఎక్కడ పడిపోంది? నీరు ముందు కలిపేసి ఉంచుతారంటే గెంజిలో బట్టలు పెట్టడానికి సాకలు, ఆ కొండలో పడిపోయిందట. ఇప్పుడు తెల్ల సొక్కాయ ముంచగానే ఏమైపోద్ది? నీరు మందు దాంట్లో ముంచగానే ఏమవుతాయి? మీరు అలా చూస్తున్నారంటే ఎరగనోళ్ళగా. నీరు మందులు ఎట్టరా? బట్టలు, వైట్ బట్టలు పెడతారా, వాడతారా నీరు మందు? ఇప్పుడు నక్క ఏమైంది? నీరు మందు కలర్ వచ్చేసిందండి. మొత్తం మునిగిపోయింది కదా, లేచిపోయాడు కదా, ఒళ్ళంతా ఏమైపోయింది? కొత్త కలర్. అడవుల్లో ఇప్పుడు వరకు ఇటువంటి కలర్ కలిగిన జంతువు అనేది ఏది లేదట. అడవికి వెళ్ళగానే అన్ని జంతువులు దీనికే నమస్కారం పెడేస్తున్నాయంట. ఏంటి కొత్తగా ఉంది? కొత్త జంతువు, కొత్త కలర్. అబ్బా ఎక్కడిది ఇది? ఆఖరి సింహం కూడా దీనికే నమస్కారం పెడేస్తున్నాడు. ఇది చూసి గమనించుకుని అన్నదంట, ఇదిగో ఈ అడవికి నేనే రోజునందట. ఇప్పుడు మీరందరూ నేనేం చెప్తే తినాలన్నదట. ఇంకన్నీ అదేం చెప్తే తిన్నట్టుగా అలాగే లోపడుతున్నాయట. కానీ అదృష్టం బాగుండే ఒక 5-6 నెలల పాటు వర్షం రాలేదట. కాబట్టి ఏం మారలేదు? కలర్ మారలేదు. అన్ని జంతువులు దీనికి లోపడుతున్నాయి. రోజు రోజుకి దీని ఆధిపత్యం ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. సింహం కూడా కోపం వచ్చేస్తుందంట, అయినా మరి భయపడుతుంది ఇదేం జంతువు అని.
అనుకోకుండా ఒక రోజున ఉరుములు మెరుపులు మేఘం పట్టేసి ఓ పెద్ద అడావిడ అయిపోయిందండి అడవంతా. ఒకసారిగా ఏమోనొచ్చేయటం మొదలెట్టింది, దెబ్బేడౌన్ వచ్చేస్తుంది. దెబ్బేడౌన్ రాగానే మొత్తం నక్క మీద వర్షం తడిసిపోతుందేమో, మొత్తం అంతా కలర్ ఏమైపోయిందంట, దిగిపోగానే మొత్తం రంగు మారిపోయింది. ఇప్పుడు వైట్ అస్సలు కలర్ బయట పడిపోయింది. ఏమైపోయింది? నక్క నక్క బావా ఎంత మోసం చేసావు మమ్మల్ని అని అంట. జంతువులన్నీ మళ్ళీ దీని మీద ఏమయ్యాట, తిరగబడ్డాయట. ఒకరోజు ముక్కుపొల్లోడు చక్కదనం ఎప్పుడు తెలుస్తుంది అంటారు? ఈకిలు ఇచ్చినప్పుడు తెలుస్తుందని. ఎంత భక్తి కలిగినోడమో, భక్తి చేస్తున్నామో, భక్తి లేదో, యథార్థమైన భక్తో, మన నీతి అధికమవుతుందో, యథార్థత అధికమవుతుందో, లేకపోతే భక్తిలో సన్నగిల్లిపోతున్నామో, విశ్వాసాన్ని పోగొట్టుకున్నామో, మన భక్తి ఎలాగుందో ఇక్కడ కాదు చూడవలసిందే. ఒకరోజు దేవుని రాజ్యములో మనం అక్కడ ఏమైపోద్ది, మన 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 భక్తి ఏంటో ఎక్కడ తేటతెల్లమవుతుంది, అక్కడ తేటతెల్లమవుతుంది. అందుకని ఇక్కడ కాదు మనకు కావాల్సింది, మన భక్తి ఎక్కడ కొరకు మనం సిద్ధపడాలా? దేవుని రాజ్యం కొరకు. ఎవడు పరలోకంలో ప్రవేశిస్తాడంటే, ఎవడు నీతిలో అధికమవుతాడో వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటి, నీతిలో ఏమవ్వాలా? అధికమవ్వాలా. రెండవది, మారు మనసు పొందాలా, బాప్తిసం తీసుకోవాలా పరలోకం వెళ్ళాలంటే. అందుకే గొలియాతు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతును చూచి భయపడ్డారు అందరూ. కానీ దావీదు గొలియాతు ఎత్తును చూడలేదు, గొలియాతు లావును చూడలేదు, గొలియాతులో లేని ఆత్మరక్షణ చూచాడు. ఏమంటున్నాడు? వాడు ఎవడో తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఎవడాడు? ఎత్తుగా ఉంటే ఉండొచ్చు, లావుగా ఉంటే ఉండొచ్చు, బలంగా ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే ఉండొచ్చు, హోదా ఉంటే ఉండొచ్చు, ఏ స్థాయి అయినా సరే ఉండొచ్చు. కానీ ఏమి లేనివాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. వాడికే మనం భయపడేదే. మనం యెహోవాను ఎరిగిన వారం, జీవము కలిగిన దేవునితో మనం ఏం కలిగిన వారం? సహవాసం కలిగిన వారం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయునిగా మీరు భయపడుతుంది, సిగ్గులేదా మీకు? వీడితో నేను యుద్ధం చేస్తాను అన్నాడు చిన్నోడైనటువంటి దావీదు. కారణం, దావీదు ఎవరిని ఎరిగినవాడు? సున్నతి పొందినవాడు, దేవుని ఎరిగినవాడు, దేవునితో సహవాసం చేస్తున్నవాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయుడిగా మీరు భయపడేదని వాడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఒకే ఒక రాయి దెబ్బతో చంపాడు, తల నరికాడు, పట్టుకుని వచ్చేసాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం కావాలా? సున్నతి కావాలా? సున్నతి కావాలా? సున్నతి కావాలా? మనం ప్రభుని ఎరిగిన వారం, ప్రభుత్వం మనం సహవాసం చేస్తున్న వారం. ఈ అనుభవాలు మనకు తప్పక లేకపోతే మనం ఎక్కడ చేరలేం? పరలోకంలో మనం చేరలేం. మనం ఏమవ్వాలనుకున్నాం? వేరవ్వాలి. రండి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లేవీకాండం 21వ అధ్యాయం. లేవీకాండం 21వ అధ్యాయము 2వ వచనం కానీ త్వరగా ఇట్లనము, మీలో ఎవడను శవమును ముట్టుట వలన అయితే అనగా చూడండి, ఒక నరశవమును దేవుని ఎరిగిన వారిగా మనము ముట్టుట వలన 7 రోజులు అపవిత్రులం అవుతామంట. అది ఎవరిని ముట్టుకోవాలా? సొంత తండ్రి రక్షణ పొందలేదు, సొంత తల్లి రక్షణ పొందలేదు, సొంత చెల్లి రక్షణ పొందలేదు, సొంత కొడుకు రక్షణ పొందలేదు, సొంత కూతురు రక్షణ పొందలేదు. ఒకేలా వాళ్ళని ముట్టుకున్నా మరి రక్త సంబంధం కదా, ముట్టుకోవచ్చు. కానీ 7 రోజులు మందిరంలోకి రావటం కానీ, కార్యాల్లో పాల్గొనడానికి కానీ వాడికి ఏమి లేదు, అర్హత లేదు. ఎవరిని ముట్టుకుంటేనో? సొంత తండ్రి తల్లిని ముట్టుకుంటేనే ఏమి లేదు, అర్హత లేదు. ఎన్నాళ్ళు అపవిత్రులు?
అక్కడ చూడండి, వాక్యంలో రాయబడ్డది ఎన్ని రోజులు? 7 రోజులు అపవిత్రులంట. తర్వాత ఇంకేం చేయకూడదు? తర్వాత చదవరా. ఆ, 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 ఆ. తర్వాత ఏం చేయకూడదు? గుండ్లు కొట్టించేస్తారు చాలామంది. ఇటు దేవుడిని ఎరిగినా కూడా ఏం కొట్టించుకుంటాడు? గుండు కొట్టిస్తాడు. కొట్టించవచ్చా? చూడండి, అక్కడ స్పష్టంగా ఏం రాయబడుతుంది? తలలు ఏం చేసుకోకూడదు? కొన్ని తల బోడు చేసుకోమండి, ఓకే. గెడ్డం గీయించుకోవచ్చా? ఏం చేయించకూడదు? సవరాలు చేయించుకోకూడదు. కత్తితో దేహాన్ని, ఇది నేను రాసుకున్నాయా? నేను రాసిందా? ఎక్కడ రాయబడ్డది? ఎవరు చెప్పిన మాటలు? ఎప్పుడో దేవుడు నియమించినటువంటి నియమాలు. దీన్ని అనుకరించి మనం అది చేయకూడదంటే తప్పు అయిపోతున్నాను. నేను సమాజంలో ఎలా కనపడుతున్నానంటే ఏదో తప్పు చేస్తున్న వల్ల కనపడుతున్నా, కానీ నేను తప్పు చేయట్లేదు. వాక్యానికి అనుగుణంగా, వాక్యానికి లోబడి మనం వీటికి ఏం చెబుతున్నాం తెలుసా? దూరం అవుతున్నాం అంతే. వాళ్ళ మీద కోపం కాదు, ద్వేషం కాదు, అసూయ అసలే మనకి కాదు. అలా చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ముట్టడం వల్ల ఉపయోగం లేదు. ఒక పాపి రక్షణ పొందకుండగా అలాగు చేయటం వల్ల ఏమవుతున్నామో తెలుసా? మనము ఆటంకపరచబడేవారం అవుతున్నాం. దానికి తీర్పులో మనం ఏం చెప్పవలసి వస్తుంది? లెక్క చెప్పుకోవాలి, లెక్క చెప్పాల. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా ఉండడానికి గల కారణం ఏంటి? వాడి లోకానికి అలవాటు పడిపోయి తాగుడు, జోదం, పేకేట, వ్యభిచారం, దొంగతనం అన్నిటికి అలవాటు పడిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. రే బాబు, ప్రభుని నమ్ముకోనంటే చూద్దాంలేండి అంటున్నాడు, చచ్చిపోతున్నాడు. ఎవడో అక్కడ కలుగు చేసుకుని పెట్టి చేద్దామని అంటున్నారు, పెట్టలేడేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి మార్పు లేకుండా పెట్టినప్పుడు ఇంకొక వ్యక్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందా? అంటే అలా పెట్టడం వల్ల నేను పెట్టాను అని అనుకుందాం, నేనే చేశాను అనుకుందాం, అప్పుడు నేను ఒక వ్యక్తి రక్షణ పొందకుండా నేనేమయ్యాను? కారణమయ్యాను. ఆడికి ఎట్టినప్పుడు నాకు ఎట్టడేంటి అనుకుంటాడు ఇంకొకడు. అప్పుడు ఇంకేమవడం? రక్షణ పొందడు. అంటే ఆ రక్షణ పొందకుండా ఉండడానికి నేనేమైపోయాను? కారణమయ్యాను. కానీ నన్ను దేవుడు ఎందుకొరకు నియమించాడు? పాపులను రక్షణలోకి నడిపించడానికి, పాపులకు సువార్త చెప్పి మారు మనసు అనుభవంలోకి నడిపించడానికి దేవుడు తన పనివాడిగా నన్ను ఎన్నుకున్నాడు. మరి నేనేమవుతున్నాను? దేవుని చిత్తమును మరి నేను వ్యతిరేకించే వ్యక్తిని అయిపోతాను. అందుకని తప్ప ఇంకో రకంగా కాదు అని చెప్పేసి విషయాన్ని చెప్తున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అర్థం చేసుకోండి. ఇది అర్థం మీరు చేసుకుంటే ఎందుకో కాదు, ఇది పరిస్థితి. ఒక వ్యక్తిని రక్షణలోకి మనం నడిపించాలా. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా ఆటంకం అయిపోతున్నాడు, అందుకోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి నీలాంటి వాడు తిరగబడి చెప్తావని చెప్పి ఎవరంగా నీకు వాక్యం చెప్తున్నాను ఈ రాత్రి. నేను నోరు మూసి కూరుకున్నంత వరకు సత్యం బయట ప్రబలదు. మనం సత్యాన్ని ఏం చేయాలి? బయట వెల్లడపరచాల. సత్యం వెల్లడగుడు తోరని అక్కడ ఏం పుడుతుందట? వెలుగు పుడుతుందట, మార్పు వస్తుంది. సమాజంలో ఏం రావాలా? మార్పు రావాలి. మార్పు రావాలంటే మనం ఒక మార్పుగా నిలబడాలి, మనం కనపరుచుకోవాలి. ఓకేనా? ఇలాగ మనం దేవుని ఎరిగిన పిల్లలుగా ఈ భక్తి జీవితాన్ని మనం కొనసాగించగలిగితే ఆ రోజు దేవుని రాజ్యంలో మనం అందరం నిలుస్తాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చివరికి ఇంకొక మాట చెప్తాను నేను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం ముగిస్తాను నేను. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ విషయాన్ని చెప్తున్నాం అనుకోండి, తినొద్దని అంటాడు, తాగొద్దంటాడు,
ఎవడు అందరు ఊరందరూ భక్తులు అందరూ తినమంటున్నారు, తాగమంటున్నారు, చేయమంటున్నారు. మా పాస్టర్ గారికి వచ్చింది ఈ బాధ ఏంటరా బాబు అనేసి నన్ను తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు తిని తాగండి, ఏం కాదు. కానీ ఒకరోజు ఏముంది? తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని మీరు నిలబడకుండా ఉండాలని, ఆ తీర్పు దినాన్ని మీరు తలదించుకోకుండా ఉండాలని, ఆ తీర్పు దినాన్ని మీరు సిగ్గుపడే వారిగా ఉండకుండా తల ఎత్తుకునే వారిగా ఉండాలనేది నా ఆశ. అందుకోసమే తాగొద్దు. నువ్వు దేవుని ఎరిగావు కనుక ఇక ఆటి జోలికి పోకు, తిరక్కో, వ్యసనాలు వెంబడి పరుగులెట్టుకో, వ్యభిచారిగా ఉండకు, దొంగగా ఉండకు, అబద్ధకుడిగా ఉండకు, విగ్రహారాధన చేయకు, విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి తినకో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీరు తింటే నాకేంటి లాసు? మీరు తింటే నాకేంటి లాసు? నాకేమి లాసు? నాకు అరగదా? అరగకపోతే నీకు అరగకపోతే పట్టుకుంటే నీకు పట్టుకుంటే ఏదన్నా తేడొస్తే నాకేంటి లాసు? నువ్వు తినటం వల్ల నాకేంటి లాసు? కానీ నేను నిన్ను దేవుని సన్నిధిలో, దేవుని పని కొరకు, దేవుని రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాను. నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసి సాక్ష్యంలో నిన్ను స్థిరపరుస్తున్నాను. ఎందుకోసమో తెలుసా? ఈ భక్తి అంతా ఇక్కడిక్కడి కోసం కాదు. నిత్య రాజ్యములో మన దేవుని ఎదుట, సింహాసనం ఎదుట ఒకరోజు మనం ఏం చేయబడాలా? నిలబడాలా. అందుకోసం అక్కడ నిలబెట్టాలి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. అందుకోసం ఏం చెప్తున్నాం? యవనుడా, యవన కాలం మందు నువ్వు తిను, తాగు, సుఖించు. తిను, తాగు, సుఖించమంటే ఆ వాక్యమే చెప్తాడు ఒక్కొక్కడు. ఆ కిందకి చెప్పడు. తినుము, తాగుము, సుఖించమన్నాడు. ఓకే, నేను ఇదే మాట చెప్పాను అనుకో, మిమ్మల్ని తినమని. అబ్బా, తింటారు, తాగుతారు, సుఖిస్తారు. కానీ కిందకు వచ్చినప్పటికీ ఒకరోజు నిలబడినప్పుడు, రే నువ్వు తినకుండా తినేసావు, తాగకుండా తాగావు, ఇదిగో నా సన్నిధిలో ఉండటానికి వీరలేదు, నా పరలోక రాజ్యంలో నువ్వు ఉండటానికి అర్హుడు కాదు, గెట్ అవుట్ అన్నప్పుడు, అయ్యి బాబోయ్ ఇది తినకూడదన్న సంగతి నాకు తెలియదండి బాబు, లేకపోతే నేను తినకుండా మానేది, నేను ఆ రోజు నా మీద ఏం మోపుతావు? నువ్వు నింద మోపుతావు. ఆ పరిస్థితి నేను తెచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే నీకేం చెప్తున్నాను తెలుసా? చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? తిను, తాగు, సుఖించు, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్మో, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించు. పర్వాలేదు, నీ కోరికలు ఎలాగుండాలా చేయి, నీ ఇష్టాన్ని నెరవేర్చుకో, పర్లేదు. కానీ వీటన్నిటి గురించి దేవుడు నిన్ను ఎక్కడ తెస్తాడో? తీర్పులోకి తెచ్చునన్న సంగతి ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చేయి, నువ్వు తిను, నేను వద్దాను. కానీ ఏముందండి? ఏముంది? తీర్పు ఉంది. తీర్పులో నిలబడకుండా ఉండాలంటే మానే. లేదు, తీర్పులో నిలబడాలి, తలదించుకోవాలి ఆ రోజు అనుకుంటావా? నువ్వు ఇష్టం ఏదైనా తిని, తాగు, సుఖించు. బిర్యానీ తెచ్చుకుని దగ్గర పెట్టుకుని బీరకాయ దగ్గర ఎట్టుకు తాగు, అయితే మందుకాయ ఎట్టుకు దగ్గర తిను, తాగు. ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు కలిపి తాగుతున్నారని చాలామంది చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇద్దరు కలిపి, ఒక ఆవిడ కోపకిచ్చేసిందంట, తేలేదన్న ఏల. ఆవిడ కోసం చెప్తే నాకు చాలా నవ్వు వచ్చేసి, ఏం చేయండి, కోపకిచ్చింది, భోజనం పెట్టలేదంట, ఇలా తేలేదంట పాపం. మొత్తం చాలామంది కలిసి, ఏం కాదు, తాగండి, తినండి, సుఖించండి. కానీ ఏముంది? నువ్వు చేసే ప్రతి దాని గురించి ఒకరోజు ఏముంది? తీర్పు ఉంది. తీర్పులో నిలబడాలనుకుంటావా? తలదించుకుంటావా? ఆ రోజు ఇంత చేసి, ఇంత బ్రతుకు బతికి, ఇంటి వెనకాల చచ్చిందనేట్టు ఒక సామెత ఉంటుంది. ఇంత బ్రతికి, ఇంత భక్తి చేసి, ఇన్ని దినాలు ఉపవాసాలు ఉండి, ఇన్ని సంవత్సరాలు ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థనలు చేసి, మోకాల అనుభవం కలిగి, వాక్యపు అనుభవం కలిగి, ఆ రోజు తలదించుకుంటావా? నాలుగు రుసును కోరుతుంది. నాలుగేం కోరుతుంది? రుసుని కోరుతుంది. కాబట్టి రుచికరమైనటువంటి పదార్థములు భుజించడానికి ఒక్క నిమిషం ఆలోచించాలి. ఇదే భోజనం బలిచ్చిందా? బలి అర్పించిన భోజనమా? ఒకసారి ఆలోచించాలంట. నీ మనస్సు తినకన్నదనుకో, విడిచిపెట్టేయాలట. అలాగ మనం ఉండకపోతే
తీర్పు దినమున ఏమంచాలి? మనం ఏమంచుకోవాలా? తల ఉంచుకోవాలా? సిగ్గుపడాలా అందరూ ఎదుట? అలాగా మన సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేసే మన ప్రియ సహోదరులందరూ కూడా అలాగ ఉండకుండా దేవుని ఎదుట తల ఎత్తుకుని వారిగా ఉండాలనేది నా ఆశ. అందుకోసమే మీరేమనుకున్నా పర్లేదు. మిమ్మల్ని తిట్టవలసి వచ్చినప్పుడు తిట్టినా, గద్దించవలసి వచ్చినప్పుడు గద్దిస్తున్నా. ఎందుకో తెలుసా? ఆ రోజు నేను తలదించుకోకుండా మిమ్మల్ని తల ఎత్తుకుని వాళ్ళకి ఉంచాలని. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులను, అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు ఏమైందాం? ఎడతెక్కుందాం. ఈ సహవాసాన్ని కలిగి ఉన్నామనుకుంటూ మిగిలిన ఇంతవరకు చెప్పాను కొన్ని సంగతులు మీకు. వాటిలో మనం ఏం కాకూడదు? పాలు భాగస్సులను కాబోతాం. విశ్వాసతో సహవాసాన్ని ఎదుక్కో. భక్తి కలిగినటువంటి బిడ్డగా ఉన్నావు, భక్తి కలిగిన వారితోనే సహవాసం చేయి. లేకపోతే నీ భక్తి పాడైపోద్ది, నీ విశ్వాసం పాడైపోద్ది, నీ నిరీక్షణ పాడైపోద్ది. ఈ చివరి గడియల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన దినాలు. అందుకని ఏదో విన్నారు విడిచిపెట్టొద్దు. వాక్యాన్ని మనసు పెట్టుకోండి. దీని గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వివరించి చెప్పండి, వివరించి చెప్పండి. చెప్పకపోతే అర్థం కాదు, చెప్పకపోతే మనుషుడికి ఏం కాదు, ఎవరని రాదు. అందుకోసం తప్పకుండా కొన్ని మాటలు ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తాను. ఈ కడవరి దినాల్లో ఏదో వాక్యం విన్నాం, రక్షణ పొందాం చాలనుకుంటే కుదురుతాం. బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి అందు, ప్రార్థన చేయటి అందు మనం ఏమైపోవాలి తెలుసా? ఎడతెగక మనం సాగాల. అలాగ ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనందరికి ఇచ్చునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృపచేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినా మమ్మల్ని ప్రేమించి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించుకునే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు. రక్షణ పొందిన మేము వాక్యాన్ని ఎలా లోబడాలో, సహవాసములు ఎలా ముందుకు వెళ్ళాలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేతులు ఎలా ముందుకు సాగిపోవాలో, మా విశ్వాస జీవితాలు ఎలా కాపాడుకోవాలో ఈ రాత్రి వివరంగా కొన్ని మాటలు బయలుపరిచిన తండ్రి, విని విడిచిపెట్టడం కాదు ప్రభువా, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాను. బలపరచండి, బలహీనలను బలపరచండి, రోగులను బాగు చేయండి. ముఖ్యంగా నాకు మంగమ్మ గారిని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. కలిగిన బలహీనతను బట్టి ప్రభా, సోమవారం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళబోతుండగా కృప తోడుగుంచండి. బిడ్డ కలిగిన బలహీనత మీరు ఎరుగుదురు తండ్రి. నీకు అసాధ్యం కాదు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే. మీరు స్వస్థపరిచి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే నాగమణి వాళ్ళ చెల్లిగారి అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గలపదేశం వెళ్ళడానికి బిడ్డ సిద్ధపడుతుండగా ప్రభా, సోమవారం ఆ బిడ్డకి బయలుదేరి వెళ్ళబోతుండగా కృప తోడుగుంచండి. నాయన ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం బిడ్డకి ఎదురు కాకుండా అన్నిటిని అనుకూలపరిచి వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా బిడ్డ వెళ్ళడానికి కావలసిన అనుకూలత, అవకాశాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని నీ సందులో ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు ప్రభా మీ దీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది రాలేకపోయారు, బలహీనలై రాలేకపోతే బలపరచండి, రోగులైతే స్వస్థపరచండి, సమస్యలుంటే విడుదల ఇచ్చి గొప్ప కార్యాలు జరిగించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా విన్నపాలు మీరు ఆలకించి ప్రతిఫలాలు ఇవ్వండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి. అయ్యా, నీ రాకడ ఆలస్యమైతే
నాయన ఈ రాత్రి రాలేకపోయిన వారు మేము కలిసి ఆదివారం ఉదయకాల ఆరాధనలో నేను స్తుతించుకునే భాగ్యం ఇవ్వండి. అలాగే తండ్రి మీ కొందనాలు ఈ రాత్రి నాయన యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు, వాక్యం వింటున్నారు. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన జీవితాలు వారుకొని మీరు ఇచ్చి రాగల దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోండి. ఈ రాత్రి మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు నీ పాదసం చేర్చుకుని ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం మాకిచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. యేసు క్రీస్తు అధికార గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ కనుని సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకును సంఘానికి నీ గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద మన బిడల మీద సంఘం మీద గ్రామం మీద నిత్యము నిలుచును గాక. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమేచ్ఛ సిలువ రక్తమేచ్ఛ ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాది కలిగినంత నాశనము కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు.